మధ్యలో కట్ అవుతాయి, జంప్ అవుతాయి. చాలా ఘోరంగా ఉంది నెట్వర్క్ నిజంగానే ఆ వార్తలో. రైట్, మరో వార్త. సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దాం, ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ. కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై చర్చ. కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ అంశంపైన సమాలోచనలు చేస్తున్నారంట. నేడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలట. సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దామని ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయినట నిన్న. ఇక కాలేజ్ వాస్తవం కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కేసీఆర్కి కవిత గురించే భేటీ అయినట్లు తెలుస్తుంది. ఆమె ఇష్యూ గురించే ఏంది రోజు రోజుకు ఆమె రెచ్చిపోతుంది, వ్యాఖ్యలు ఏంది తీవ్రతరం చేస్తుంది, పార్టీని ఏం చేయదలుచుకున్నది, అసలు ఏం కథ అనేది ఈమె గురించే చర్చ నడిచిందంట వాస్తవంగా. నేను ఇంక ఈడనేమో కాళేశ్వరం కమిషను, ఇక ఇవన్నీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయిలే, కానీ మెయిన్గా ఈమె గురించే కథ నడిచినట్లు తెలుస్తుందాడ. ఇక ఫామ్ హౌస్ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది దానిపై ప్రధానంగా చర్చ కూడా నడిచినట్లు తెలుస్తుంది. మొన్ననే కమిషన్ కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించింది కదా. అది కమిషను అందించిన కార్యక్రమంలో భాగంగా క్యాబినెట్ భేటీ పెట్టి మరి ఏం కథ ఏం చేస్తారనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు అది. ఎందుకంటే చాలా అవకతవకలు జరిగినాయి కాబట్టి దానిపై చర్చ నడిచిందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే భారీ బడ్జెట్, మామూలు బడ్జెట్ కాదు, ఏదో 10,000 20,000 కోట్లు కాదు, దాదాపు 90,000 అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సరే ప్రతిపక్షాలు 1,00,000 కోట్లు అంటున్నాయి. సరే ఏదైనా కానీ మొత్తం అయితే వ్యవహారం చాలా సీరియస్గానే ఉండే అవకాశాలు ఉంది. దానిపై చర్చ నడిచిందంట. కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా ఆలోచన చేసినట్ట. ఏం చేద్దాం ఏం కథ అనేది. ఇంకేం చేసేది ఏం లేదు, ఖచ్చితంగా సస్పెండ్ అవుతుంది కవిత. అవుతుందో తెలియగానే అవుతుంది. కవిత కూడా అదే కోరుకుంటుంది, నన్ను సస్పెండ్ చేస్తే నా పనేదో నేను ఇంకా చేసుకుంటా, ఇక బీఆర్ఎస్కు ప్రతిపక్షమై కూర్చుంటా అనేది ఆమె ఆలోచన. నేడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్ళనున్న బీఆర్ఎస్ నేతలంట. కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన దానికి సంబంధించిన హెడ్లైన్స్ అవి. నాపై అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడు, ఇంటి ఆడబిడ్డలని చూడకుండా నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారంట. తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు, అన్ని వారికే తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించి ఆమె ఎవరు అంటే మాట్లాడుతున్నారు. ఇది నిన్న పెద్ద రచ నడిచింది. శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈ వ్యాఖ్యలే. ఈ లిల్లీపుట్ నాయకుడు అనేది ఏదైతే ఉందో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేసేది. ఇక అదే రచ్చ, అదే ఏది ఓపెన్ చేసినా అదే ఉంది కథ. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తున్నది ఎవరో ఆలోచించాలి. మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు. మీడియా సమావేశంలో ఆవేదన. నేటి నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తుందంట. ఏం లేదు, నిన్న అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడు ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అని మాట్లాడిందో, ఆ మాటల వెనుక జ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, రేవంత్ రెడ్డి. వాళ్ళు అన్న మాటల్ని వల్లే వేస్తుంది అంతే తప్ప ఆమె సొంత మాటలు ఏం కాదని జగదీష్ రెడ్డి చెప్తున్నాడు. ఇక నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని కవిత ఆరోపించింది. అప్పుడు గెలిచినప్పుడు నేనే గర్వంగా చెప్పుకున్నా, ఓడిపోయిన దాన్ని కూడా బాధ్యత వహిస్తా అని జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ వేసాడు. ఇక కేసీఆర్ లేకపోతే అసలు వీళ్ళంతా ఎవరు, అసలు జగదీష్ రెడ్డి ఎవరు అని కవిత ప్రశ్నించింది. మళ్ళీ అక్కడ కౌంటర్గా జగదీష్ రెడ్డి, అవును నిజమే, కేసీఆర్ లేకపోతే ఎవరైనా లేం కదా అని ఆయన కౌంటర్ వేస్తున్నాడు. మొత్తం మీద అయితే వీళ్ళకు ఒక యుద్ధమే నడిచింది, మామూలు యుద్ధం కాదు, పెద్ద యుద్ధమే నడిచింది. ఇంకా కొన్ని మనం ఈ పాయింట్స్ మొత్తం చూద్దాం. ఇంటి ఆడబిడ్డని చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారంట. ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న మాట్లాడాడు కదా, అయితే స్పష్టంగా వ్యాఖ్యలు చేసింది నిన్న. ఆ మాటల వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారు, పెద్ద నాయకుడే ఉన్నాడు, వాళ్ళు చెప్తేనే ఆయన మాట్లాడాడు, ఆయన సొంతంగా మాట్లాడలేదని పెద్ద బాంబు వేల్చింది, మామూలు బాంబు కాదు. మరి ఎవరో ఏం కథనో తెలియదు, అది కూడా చెప్తే అయిపోతుండే.
తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు, తాత్కాలికంగా మీరు ఆనందం పొందొచ్చు, ఆనందం పొందొచ్చు, అన్ని వారికే తిరిగి కొట్టడమే వస్తుందట కవిత అంటుంది. ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించే ఆమె ఎవరని మాట్లాడుతున్నాడు. అయితే ఒక టీవీ ఏమంటారు అది కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతారు కదా, ఒక టీవీ డిబేట్లో కవిత గురించి అక్కడ యాంకర్ అడుగుతుంటాడు కవిత ఇష్యూ ఏందని. ఇక జగదీష్ రెడ్డి ఏమంటాడు, ఆమె గురించి 1 మినిట్ కూడా వేస్ట్ ఆమె గురించి మాట్లాడమని అన్నాడు. ఆడొచ్చింది చిర్రెత్తుకొచ్చింది ఇక కవితకు, నీవేంది నీ కథ ఏంది నా గురించి మాట్లాడేది అనేది. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తున్నది ఎవరో ఆలోచించాలి. ఇక దీని గురించి కూడా నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి నాశనమే జగదీష్ రెడ్డి అని చెప్తున్న పరిస్థితి ఉందట. మరోసారి ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేరుగా పేర్లు ప్రస్తావించకుండానే కేటీఆర్ జగదీష్లపై తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవంగా కూడా నిన్న ఈ ఇష్యూతోటి మరో నాయకుడు తిరుగుబాటు జెండా ఎగరవేసిండనే చెప్పుకోవాలి. వాస్తవంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని నల్గొండలో నాశనం చేసింది ఎవరో జగదీష్ రెడ్డి అని క్లియర్ కట్గా చెప్పింది. అక్కడి నుంచి దూదిబెట్ల బాల